హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. లోకల్ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ ఉద్యోగం, శాలరీ 85,000. మీ సొంత ఊర్లోనే ఉద్యోగం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరూ అప్లై చేసుకోవాలని కోరుతూ ఈ నోటిఫికేషన్ నేను చేస్తున్నాను. నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మీరు అందరూ లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందర తీసుకురావడం జరుగుతుంది. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ రావడంతో మీకు నోటిఫికేషన్ అలర్ట్ మీకు రావడం జరుగుతుంది. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. మనకి టోటల్ వేకెన్సీలు అయితే 250 ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, అస్సాము. మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారికి లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ రావాలి. తెలుగు ఉన్నవారే అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీలు 10 ఉన్నాయి. ఎస్సీకి 1, తర్వాత ఓబీసీలకి 2, ఈడబ్ల్యూఎస్కి 1, అన్రిజర్వ్డ్కి 6 ఉన్నాయి. కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి పే స్కేల్ వచ్చేది మనకి జూనియర్ మేనేజర్ గ్రేడ్ 1 కాబట్టి, స్కేల్ 1 కాబట్టి మనకు 48,408 నుంచి మొదలవుతుంది. దీంతో పాలంగా డిఏ, హెచ్ఆర్ఏ, సిసి, మెడికల్ అలవెన్స్ అన్నీ కల్పించి 85,000 నుంచి మీకు శాలరీ అయితే రావడం అయితే మొదలవుతుంది. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు ఇండియన్ అయి ఉండాలి. తర్వాత ఏజ్ మనకి 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. వారికి ఎప్పుడులాగా ఉండాలంటే వారు తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వారికి మొదలకి 5 ఇయర్స్ అంటే 35, ఓబీసీ వారికి 33 దాకా అప్లై చేసుకోవచ్చు. తర్వాత పీడబ్ల్యూఎస్ వారికి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా మనకి 35 ఇయర్స్ దాకా మనకి ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పర్సనల్ ఎఫెక్టెడ్ 1984 రూట్స్లో వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 5 ఇయర్స్ వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మనకి అప్లై చేసుకోవచ్చు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా కానీ సరిపోతుంది. కాబట్టి మీరు అందరూ దీనికి అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాబట్టి అప్లై చేయండి. తెలుగు వచ్చిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అంటే అదర్ స్టేట్ వాళ్ళు ఎవరో మనకి దీనికి ఎలిజిబుల్ కాదు. మన స్టేట్ వాళ్ళు మనం ఫైటే చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ కష్టపడితే ఉద్యోగాన్ని అందరం పొందవచ్చు. మనకి అప్లికేషన్ ఫీజు వచ్చి మనకి 175 రూపీస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్లకి ఇంక్లూడింగ్ ట్యాక్స్ కూడా ఉంటుంది. తర్వాత ఫర్ ఆల్ అదర్స్కి మా అందరికీ 850 రూపాయల ఫీజు అయితే మనకి ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుంది. మీరు అందరూ ఆన్లైన్లో ఫీజు అయితే పేమెంట్ చేయండి. తర్వాత ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే రీజనింగు, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 60 ఉంటాయి. దాంట్లో ఇంగ్లీష్, హిందీలో పేపర్ ఉంటుంది. 60 మినిట్స్ మనకి పేపర్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జనరల్, ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్ కోసం 40 క్వశ్చన్లు ఉంటాయి. 40 మార్కులు. ఇంగ్లీష్, హిందీలో పేపర్ ఉంటుంది 35 మినిట్స్. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు వచ్చేటప్పటికి 35 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్క్స్ అది ఇంగ్లీష్లో ఉంటుంది. 40 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి 35 మార్క్స్ ఉంటాయి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ 60 ఉంటుంది. ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది 45 మినిట్స్. టోటల్ ఎగ్జామ్ వచ్చి మనకి 3 అవర్స్ ఉంటుంది. టోటల్ మార్క్స్ మనకి 200 మార్క్స్ ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ వచ్చి 155 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఎగ్జామ్కి 0.25 మనకి మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, పెనాల్టీ ఉంటుందని రాంగ్ ఆన్సర్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్కి. మనకి కట్ ఆఫ్ స్కోర్స్ అలా ఉండదు. మీరు మ్యాక్సిమం కోర్స్ మీరు స్కోర్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే కట్ ఆఫ్ ఉండదు కాబట్టి దీనికి మనకి కట్ ఆఫ్ ఉండదు కాబట్టి ఎందుకంటే మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఉంటుంది. కాబట్టి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఐడెంటిటీ వెరిఫికేషను, మనకి బయోమెట్రిక్, క్యాప్చర్ అండ్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. డాక్యుమెంట్ టు బి ప్రొడ్యూస్డ్ డాక్యుమెంట్ కూడా చేస్తారు. లాంగ్వేజ్ ప్రొఫెన్సీ టెస్ట్ మనకి తెలుగు రావాలనేది ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఎగ్జామ్ పాస్ అయిన వారికి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ టు టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది. కాబట్టి మీరు కాల్ లెటరు, వ్యాలిడ్ సిస్టమ్ జనరేటర్ ప్రింట్అవుట్ అప్లికేషను, తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఐడెంటిటీ ప్రూఫ్స్,
మార్క్ షీట్ అన్నీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ కంపల్సరీ మీకు ఉండాలి. డిక్లరేషన్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ కావాలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఈడబ్ల్యూఎస్ చెందిన వారైతే ఈడిఎస్ డబ్ల్యూ సర్టిఫికేట్ కూడా కావాలి. తర్వాత డిజిబిలిటీ సర్టిఫికేట్ కూడా కావాలి. మనం హౌ టు అప్లై మన ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ రిక్రూట్మెంట్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళాలి. తర్వాత వెళ్ళిన తర్వాత అప్లై ఆన్లైన్ అప్లికేషన్లోకి లోకల్ బ్యాంక్ ఆఫ్లోకి వెళ్ళి అప్లై చేయవలసి వస్తుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. సిగ్నేచరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కావాలని అయితే చెప్పడం జరుగుతుంది. పేమెంట్ మోడ్ కూడా ఆన్లైన్ పేమెంట్ మోడ్ కాబట్టి ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటే అనంతపూరు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెంటర్ మీరు పెట్టుకుని మీరు ఈ సెంటర్లో ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. మనకి ఫొటోస్ ఏ విధంగా ఉండాలని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే బోర్డు ఇవ్వడం జరిగింది. డూ అండ్ డోంట్స్, మనం అప్లై చేయడం ఏం చేయకూడదని, సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెస్ ఏ విధంగా ఉండాలి, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఇమేజ్ ఎలా ఉండాలని ఇక్కడ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. డాక్యుమెంట్స్ పీడిఎఫ్లో ఉండాలి, ఫోటో సైజ్ A4లో ఉండాలనేసి ఇక్కడ బోర్డు మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని పూర్తిగా చదివి ఆన్లైన్లో అప్లై చేయండి. మీరు యూసీఐ బ్యాంక్ ఎప్పుడైనా చూస్తే మీరు కామెంట్లో చేయండి యూసీఐ బ్యాంక్ మేము చూసామనేసి. రిక్రూట్మెంట్ లోకల్ బ్యాంకర్ ఆఫర్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ మనకి 16/1/2020 నుంచి 5/2/2025లోకి మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. టోటల్ మీకు దీంట్లో మనకి ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేయాలి. www.ucbank.com కెరియర్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. మీరందరూ అప్లై చేసి మీరందరూ యూసీ బ్యాంక్లో ఉద్యోగం పొందగలుగుతారని కోరుతూ ఆశిస్తూ ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్.